యుద్ధాన్ని తలపించేలా భయానక పేలుళ్ళు, సవాల గుట్టల మధ్య ఆ ఇద్దరు అధికారుల సాహసం. అందుకే ఈ పురస్కారం జిల్లా కలెక్టర్ ఒక పక్క భయంకరమైన పేలుళ్లతో భయానక పరిస్థితులు నెలకొని ఉండగా, శవాల గుట్టల మధ్య ఆ ఇద్దరి అధికారులు సాహసోపేతంగా సేవలు అందించడం అభినందనీయమని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇద్దరు అధికారులను అభినందిస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ప్రమాద ఘటనా సమయంలో పెద్దాపురం ఎస్ఐ మౌనిక, సామర్లకోట ఎంపీడీఓ హిమామహేశ్వరి భయానక పరిస్థితుల మధ్య విధులను నిర్భయంగా నిర్వర్తిస్తూ క్షతగాత్రులను ఆదుకోవడంలోనూ బాధ్యతలు నిర్వర్తించడంలోనూ ఎనలేని అపూర్వ సాహసాన్ని చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ ఎస్ఎస్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, సామర్లకోట ఎంపీడీఓ హిమామహేశ్వరి, పెద్దాపురం ఎస్ఐ మౌనికలను ఘనంగా సత్కరించారు. తాము పడ్డ కష్టానికి అపూర్వ సత్కారం లభించడం పట్ల ఆ ఇద్దరు అధికారులు మౌనంగా ఆనందం వ్యక్తం చేయడం కూడా విశేషం. ఆనాటి భయానక పరిస్థితులను జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ స్వయంగా వివరించారు. కాకినాడ రూరల్ ప్రజాప్రతినిధులు, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మాటల్లోనే ఒక్కసారి చూడండి. 10 నిమిషాలు జరిగింది. నేను చేరేటప్పుడు నాకు 2:40, 2:45 అయింది కాకినాడ నుంచి చేరేటప్పటికి. అప్పటికి వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా అంటే అక్కడున్న డెడ్ బాడీని చూడడానికే భయంకరం. అలాంటిది గ్లౌస్ వేసుకొని పట్టుకొని వాటిని లిఫ్ట్ చేయటం, అప్పటికప్పుడు జనాలు అందరూ రారు కదా. అందరినీ ఎంతమంది మనం నిజంగా పోతే ఒక డెడ్ బాడీని పట్టుకొని ఎత్తాం? మీరు చెప్పండి, ఎంతమంది చేతులు సగానికి సగం ఎందుకు బాబు మనకు వచ్చిందని చెప్పి పక్కేద్దాం. అలాంటిది అండ్ వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో జరిగినప్పుడు రేపు మా మీద ఏమన్నా మళ్ళీ యాక్షన్ జరుగుతున్న భయం ఉంటుంది మనసులో. నాకు యాజ్ ఎ కలెక్టర్గా నాకు ఉన్నది. అలాంటిది ఆ భయంలో ఉండి అక్కడ పరిస్థితి చూసి ఫ్యామిలీ ఏమనుకుంటుందా, ఇంట్లో పిల్లలు ఉన్నారో, ఇంట్లో అవన్నీ ఆలోచించకుండా వాళ్ళిద్దరూ నైట్ ఐ థింక్ సీఎం గారు వెళ్ళిపోయిన తర్వాత నేను 12:30 అట్లా వెళ్తే అప్పటికి వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ చెక్స్ పంపిణీ చేయాలి. ఆ బాధలో అంత బాధలో ఉన్న ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంట్లో చనిపోయారు, రాత్రి కూడా ఎలా చనిపోయారో వాళ్ళకి తెలియదు. అంత దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ ఎవరి పేరు మీద మనం గవర్నమెంట్ నుంచి చెక్ ఇవ్వాలని అనడం ఎంత కష్టం. మీకు అర్థమైంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్ళి ఆ చెక్ ఎవరి పేరు మీద ఉండాలో రాయించుకొని నెక్స్ట్ డే మళ్ళీ అందరూ మినిస్టర్స్, పబ్లిక్ ఎంప్లాయీస్ అందరూ వెళ్ళేటప్పటికి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చెక్స్ అన్ని మేము 10-11 ఎంతో స్టార్ట్ చేసాం. అప్పటికి అందరికీ రెడీగా చెక్స్ రెడీ చేసి పెట్టుకోగలిగాం. సో దిస్ అన్ ఇన్స్పిరేషన్ నా పర్సనల్లీ ఫర్ అస్. మేము మీ ఆల్సో చాలా నేర్చుకున్నాం ఆ రోజు వాళ్ళిద్దరిని చూసి. సో మీ అందరి ముందు ఒకసారి వాళ్ళు పడ్డ కష్టానికి వీ వాంటెడ్ టు పే అవర్ రెస్పెక్ట్స్. ప్లీజ్. విపత్కరమైన పరిస్థితుల్లో ఒక మహిళ ప్రమాదకరమైన ఆ బాడీని టచ్ చేయడానికే భయపడే పరిస్థితుల నుంచి వారి సామర్థ్యంతో, పరిపూర్ణమైన అంగీకారంతో వారు చేయగలిగిన సహాయం చేసినందుకు గౌరవ కలెక్టర్ గారు, అలాగే సిటీ ఎమ్మెల్యే గారు మహిళలిద్దరిని సత్కరిస్తున్నారు. ఎస్పీ గారు ఇంతమంది పెద్దల చేతుల మీదుగా వారి సాహసోపేతమైన సేవలకి సత్కారం అందుకుంటున్నారు. కొంచెం